ఆయన మాట అంత కటువుగాను నిందాత్మకంగాను ఉండకపోతే భారతదేశంలోనే ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరికోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి అని నొక్కి చెప్పగలను. నా దగ్గరికి తర్ఫీదు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను అని నా దగ్గర ఒప్పుకున్నారు ఆయన. అది నా పద్ధతి, ఒప్పుకో మానుకో, అందులో నేను రాజీ పడను. కానీ నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు, అది నీ పద్ధతి. కాఠిన్యమనే నిప్పుల్లో కాల్చి శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను నేను. ఇవి సగటు సహన శక్తికి మించి మలమల మాడుస్తాయి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది. విజ్ఞతతో ప్రయోగించినట్లయితే కఠోర పద్ధతులు, కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే అంటూ ఆయన ఇంకా ఇలా అన్నారు. నువ్వు పై దేశాలకు వెళతావు, అక్కడ అహంకారం మీద మొరటుగా చేసే దెబ్బల్ని హర్షించరు. రాజీ పడడానికి అనుకూలమైన నిదానం, ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేయజాలడు. గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పను. వాస్తవాన్ని బయల్పరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్న చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తోంది. అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు. తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటిని పట్టించుకోనవసరం లేని వాటిని కూడా ఉత్పాతాన్ని సూచించేంతగా తీవ్రంగా ఎత్తి చూపడం గురుదేవులకు అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా 4 మాటలు విందామని ఆశించుండవచ్చు. కానీ నాలో ఉన్న లోపాలని వరుస పెట్టడం వినేసరికి అద్దిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు. మీ గురువుగారి మాటలు బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయ్యావని అనుకోవలసి వస్తోంది. కన్నీళ్లకి నవ్వుకి మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు. ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్ గారి అసంతుష్టికి కారణం ఒకటే. ఒక అతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే. నేను రోషంగా గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళకు కిందకు వాల్చుకున్నారు. ఆ దివ్య సింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండడం చూడడం ఇదొక్కసారే. ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను. గురుదేవా, మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు? ఇది న్యాయమా అని అడిగాను. ఇంకెప్పుడూ అలా చేయను. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్లుగా ఉంది. చటుక్కున నేను నిరాయుధుణ్ణి అయిపోయాను. ఆ మహానుభావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు. అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు. కానీ ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఆమూలాగ్రంగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారు అంతటి జ్ఞానులు మరి, దోషం లేని వివేకమూర్తులు మరి. కానీ ఒకరి మీద దెబ్బ తీయాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండకూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే తమ అమ్ముల పొదిలోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ళ వైపు దూసుకుని వెళ్లేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి అనాలోచితంగా పలాయనం చిత్తగించేవారు. మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు సున్నితంగా తాకేలోగానే ఎదురు తిరిగే రుజాగ్రస్తమైన శరీర అవయవాల వంటివి. పలాయనం చేసేవాళ్ల గురించి శ్రీ యుక్తేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది. చాలామంది శిష్యులకు గురువుగారి గురించి ముందు ఊహించుకున్న కొన్ని అభిప్రాయాలు కొన్ని ఉండడంతో వాటిని బట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు శ్రీ యుక్తేశ్వర్ గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట తిప్పికొట్టాను. ఒక సాధువు మీకు అర్థం కావడం జరిగితే మీరే ఒక సాధువు అవుతారు అన్నాను. సృష్టిలో కోటాను కోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి
తక్షణమే అర్థం కావాలని అడగడానికి సాహసించవచ్చా? శిష్యులు వచ్చేవారు, సాధారణంగా వెళ్ళిపోయేవారు. సులువైన దారి కోసం అంటే తక్షణ సానుభూతి కోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తప్పించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తూ ఉండేవారు. కానీ చాలామంది శిష్యులు లోభుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరుకునేవారు. వినయం అలవరుచుకోవడానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. శ్రీ యుక్తేశ్వర్ గారి తీక్షణ కిరణాలు అంటే బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్య రశ్మి వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తివంతమైనది. వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువులను చూసుకునేవారు. గురుదేవుల దగ్గర నేనున్న తొలి నాళ్లలో 10 మందికి ముందు ఆయన పెట్టే చీవాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది. అయితే ఆయన మాటల రూపంలో చేసే ఈ శస్త్రచికిత్సలు తర్ఫీదిమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా అభ్యంతరం చెబితే మట్టుకు శ్రీ యుక్తేశ్వర్ గారు మనస్సులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలెన్నడూ వ్యక్తిగతంగా వర్తించేటట్లు కాకుండా జ్ఞాన సంపన్నమై ఉండేవి, కానీ ఆగ్రహోదగ్రంగా ఉండేవి కావు. గురుదేవుల చీవాట్లు ఉత్తి పుణ్యానికని వచ్చిన వాళ్ళకి ఎన్నడూ తగిలేవి కావు. వాళ్ళ లోపాలు కొట్టొచ్చినట్లు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కానీ తమ సలహాల కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మట్టుకు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారం చొరబడిన మానవులు అనే ముడి ఖనిజాన్ని మార్చడానికి పూనుకున్న గురువే నిజంగా ధైర్యశాలి. సాధువు సాహసం మాయాజాలంలో ఇరుక్కొని కలవరపడే ప్రజల మీద అంటే తడుములాడుకునే గుడ్డివాళ్ల లాంటి ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో పాదుకుని ఉంటుంది. నేను నాలో ఉన్న ఉడుకుబోతుతనాన్ని పోగొట్టుకున్న తర్వాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయ్యారు. కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం అనే కాపుదల కోసం అడ్డుపెట్టుకునే హేతువాద విధేయత, అవచేతన మనస్సులోంచి మినహాయింపు అనే ప్రతి గోడను కూలగొట్టాను. దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడడం. అప్పుడు నేను ఆయన మనిషి మీద నమ్మకం ఉంచిన వారని, మంచి చెడ్డలు ఆలోచించే వారని, గుప్తంగా ప్రేమించే వారని కనిపెట్టాను. అయితే బయటకు కనబరిచే స్వభావం లేనివారవ్వడం వల్ల ఆప్యాయమైన ఒక్క మాట అనేవారు కాదు. నా మట్టుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైనది. జ్ఞానపూర్ణులైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తూ ఉండడం నన్ను కలవరపెట్టేది. కానీ నేను ఆయన స్వభావానికి తగ్గట్టుగా ఉంటూ వచ్చిన కొద్దీ దేవుడి మీద నాకున్న భక్తి తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి ప్రధాన మొగ్గును బట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది. నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింపచేసేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చొని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది. గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనబడింది. నేను శ్రీరాంపూర్ గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీ యుక్తేశ్వర్ గారు, ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అన్నారు. అతిథి మర్యాదలు చేయడం, ఇతర శిష్యులకి పని అజమాయిషీ చేయడం నీ విధులు. ఒక పక్షం రోజుల తర్వాత
తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరి పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన ఆ కుర్రాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణమేమిటో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు. ముకుంద, నీ పనులు కుమార్ని చేయని, తుడవడం వంట చేయడం నువ్వు చేయి. ఆ కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు నాకు ఈ ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాలోకి పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు. తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించింది. రోజువారీ విషయాల్లో సలహాలకు నా దగ్గరికి వచ్చేవారు. ఈ పరిస్థితి 3 వారాల పాటు సాగింది. అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు చాటు నుంచి వినపడింది. ముకుందుడు అసాధ్యుడు అన్నాడు ఆ కుర్రవాడు. మీరు నన్ను అజమాయిషీదారుని చేశారు. తక్కిన వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు అన్నాడు. అందుకే అతనికి వంటింటి పని, నీకు కచేరీ సావడి పని అప్పచెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చేయాలన్న కోరికే కానీ అధికారం చెలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు అన్నారు గురుదేవులు. గురువుగారి పొడి మాటలు కుమార్కి కొత్త. నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు, కానీ యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకి తిరిగి వెళ్ళు అన్నారు. గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తర్వాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనుకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధి కనిపెట్టారు. కానీ తోటి శిష్యుల విషయంలో కనబరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళుబకదు. మరి కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టుడైనప్పటికీ నాకేమీ నిరుత్సాహం కలగలేదు. మహాపురుషులకు సైతం ఉండే వ్యక్తిగతమైన విపరీత లక్షణాలు జీవన విధానాన్ని సంకీర్ణం చేస్తున్నాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాల చేత ప్రభావితం కాదు. నేను శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర పొందగోరినది పైపై పొగడ్తల కన్నా గొప్ప లాభం. ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు. నేను చాలా నొచ్చుకున్నాను. నీ తల పేలిపోయేటట్లుగా పొగరెక్కిపోతోంది అంటూ నేను కుమార్కి ఒక హెచ్చరిక కూడా చేశాను. దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది. నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమని చెప్తారు. కుమార్ హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన మా గురుదేవుల వద్ద వల్లించాడు. ఇక తిట్లు తినవలసి వస్తుందనుకుంటూ నేను ఒక మూల నక్కాను. గురుదేవులు, ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు అంటూ ఆ అబ్బాయికి ఇచ్చిన జవాబు ఎన్నడూ లేనంత నిరుత్సాహంగా ఉంది. 1 ఏడాది తర్వాత కుమార్ తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని కూడా ఉపేక్షించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు తన శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ లేడిక. ఉత్తరోత్తర చెడ్డ అలవాట్లు చేసుకున్న మామూలు పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు. గురుదేవులు నన్ను పిలిచారు. ఆ కుర్రాడు ఇప్పుడు ఆశ్రమ జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్న హృదయంతో చెప్తూ నాతో చర్చించారు. ముకుంద, రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్కి చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను. నేనది చెయ్యలేను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని త్వరగానే ఆపుకున్నారు. ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు. నా రక్షణ తిరస్కరించాడు. ఇప్పుడిక కఠిన ప్రపంచమే అతనికి గురువుగా ఉండాలి. కుమార్ వెళ్ళిపోవడం నాకేం సంతోషం కలిగించలేదు. గురుదేవుల అభిమానాన్ని సంపాదించగలిగే శక్తి కలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యం వల్ల, మగువ వల్ల సుఖానుభవం పొందడం అన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొని ఉంది. వాటిని మెచ్చుకోవడానికి సూక్ష్మ జ్ఞానమేమీ అక్కర్లేదు. ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి. సువాసనలు వెదజల్లుతూ గులాబీ వన్నె పూలు గల ఆ మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది. స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది.
ఏ సుఖం కోసం బయట 1000 వైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోపలి లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తీక్షణమైన బుద్ధి 2 వైపులా పదునున్న కత్తి లాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి. కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగానూ విధ్వంసాత్మకంగానూ అజ్ఞానం అనే కురుపు కొయ్యడానికి కానీ తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేనిదన్న సంగతి మనస్సు అంగీకరించిన తర్వాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తర్వాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది. మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగా ఆదరిస్తూ శిష్యులతోటి శిష్యురాళ్లతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్లలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ళ మధ్య విచక్షణ చూపించడం కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అనేవారు ఆయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులు ఉభయులుగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం అనేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించనూ లేదు, వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా. లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలను గ్రహించుండేవాడు అన్నారు.